డైలీ టేస్ట్ ది డైలీ. మెదక్ జిల్లా ఏడుపాయల ఆలయం వద్ద మంజీరా మరింత ఉగ్రరూపం దాల్చింది. దాంతో ఆలయం వద్దకు ఎవరు రావద్దని అధికారులు హెచ్చరించారు. ఏడుపాయల ఆలయానికి వచ్చే 2 మార్గాలను మూసేశారు. 1,00,000కు పైగా క్యూసెక్ల వరద రావడంతో ప్రసాదాలు పంపిణీ చేసే షెడ్డు కొట్టుకుపోయింది. ఆలయం పైకప్పును తాకుతూ మంజీరా ప్రమాదకర స్థాయిలో పరవళ్లు తొక్కుతుంది. పోతంశెట్టిపల్లి నుంచి ఏడుపాయలు, మెదక్ నుంచి ఏడుపాయల ఆలయానికి వెళ్లే దారిలో బ్రిడ్జిపై వరద నీరు చేరింది. బారికేడ్లు పెట్టి పోలీసులు రాకపోకలను నిలిపివేశారు. నాకు ఇప్పుడే అంజయ్ చెప్పాడు, అది పోతుంది మెలమెల పోతుందంటే రేట్ల కాలి పోతుంది. మంజీరా వరదతో దాదాపు 45 రోజులుగా ఆలయం మూసివేశారు. వరద ప్రభావంతో రాజగోపురంలోని అమ్మవారి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. రాజగోపురంలో అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవి అలంకరిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్. సందీప్, మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గామాత ఆలయం వద్ద మంజీరా ప్రవాహం మరింత తీవ్రంగా ఉంది. అయితే ప్రమాదకర స్థాయిలో మంజీరా జలాలు ప్రవహిస్తుండటంతో అక్కడ పూజలు మాత్రం రాజగోపురం వద్ద కొనసాగిస్తున్నారు. అయితే ఆలయం లోపలికి కూడా మంజీరా జలాలు వెళ్ళి అమ్మవారి పాదాలు తాకుతూ వెళ్తూ ఉన్నాయి. అయితే సింగూరు గేట్లు ఎక్కువ పెద్ద, ఇప్పటి వరకు గతంలో లేని విధంగా 10 గేట్లు ఎత్తడంతో వరద అయితే ఎక్కువ స్థాయిలో వస్తుంది. ముఖ్యంగా సింగూరు ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ఎక్కువ రావడంతో 1,00,000 క్యూసెక్లకు పైగా నీరు అయితే కిందకు వదులుతున్నారు. దీంతో వరద ప్రభావం అయితే ఎక్కువగా ఉంది. 1,00,000 పైగా క్యూసెక్ల వరద రావడంతో ఇప్పటికే ఏదైతే ఏడుపాయల ఆలయం వద్ద ఎవరూ రావద్దని చెప్పి ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఏడుపాయల ఆలయం వద్ద మహోగ్రహం పొందాల్సింది అని చెప్పుకోవచ్చు మంజీరా నది. దీంతో ఇక్కడ ఈ వరద ఎక్కువగా ఉండడంతో వరద ప్రభావం కారణంగా అక్కడ పరిసర ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేసినప్పటికీ కొంత ఇంకా ఎఫెక్ట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఏడుపాయల దగ్గర చూస్తే అక్కడ ఆ అమ్మవారి ఆలయం సమీపంలో ప్రసాదాల షెడ్ ఉంటుంది. ఆ షెడ్ కూడా వరద కొట్టుకొని పోయిన పరిస్థితి ఉంది. ఆలయం పైకప్పును తాకుతూ ప్రమాదకర స్థాయిలో మంజీరా నీరైతే ప్రవహిస్తోంది. దీంతో పోతంశెట్టిపల్లి నుంచి ఏడుపాయల, మెదక్ నుంచి ఏడుపాయల వెళ్లే దారిని పూర్తిగా అక్కడ వరద ఉందని చెప్పుకోవచ్చు. ఆ ఏరియాలో బ్రిడ్జిని కూడా మూసివేశారు. పోలీసులు అటుగా 1 కిలోమీటర్, ఇటుగా 1 కిలోమీటర్ బ్రిడ్జి వద్ద పూర్తిగా ప్రమాదకర స్థాయిలో ఉండడంతో అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరిని రానియకుండా అయితే అలర్ట్స్ అయితే ఇస్తున్నారు. మరోవైపు సింగూరు ప్రాజెక్టు ఎగువన ప్రాంతాల్లో వర్షం ఎక్కువ ఉండడంతో ఇప్పటికే దాదాపు 1,24,000 క్యూసెక్లు నిన్నైతే కిందకి వదలడం జరిగింది. ఎల్లాపూర్ వద్ద బ్రిడ్జి కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది. దీంతో ఆయా పరిసర ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు ఇప్పటికే పోలీసులు, ఇరిగేషన్ శాఖ అధికారులు. మెదక్ జిల్లా మంబోజీపల్లి నుంచి బొడ్మట్పల్లి రహదారి వెళ్లే ఆ ప్రాంతాల్లో కూడా మంజీరా నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. మొత్తానికి ఏడుపాయలో అయితే దాదాపుగా ఒక 2 నెలల అంటే 45 నుంచి 50 రోజుల మధ్యలో ఇప్పటి వరకు ఆలయం మూసివేసి ఉందని చెప్పుకోవచ్చు. గతంలో జూలై నెలలో 10 రోజులు ఉన్నప్పటికీ తర్వాత వరద ప్రభావం ఎక్కువ ఉండడంతో మళ్ళీ మూసివేశారు. ఆగస్టులో ఇదే పరిస్థితి కొనసాగింది. సెప్టెంబర్ నెలలో కూడా 1-2 రోజులు తప్ప మిగతా ఆలయం మొత్తం మూసివేసి ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు శరన్నవరాత్రి ఉత్సవాలు ఉన్న నేపథ్యంలో ఆలయం రాజగోపురం వంటి పూజలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఆలయానికి అయితే ఎవరు రావద్దు భక్తులు అని చెప్పి ఇప్పటికీ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్, తర్వాత అక్కడ ఉన్న అధికారులు, పోలీసులు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా ముందస్తుగా హెచ్చరికలు అయితే ఇస్తున్నారు. మంజీరా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న నేపథ్యంలో ఏడుపాయల వైపుగా ఎవరు రావద్దని చెప్పి సూచనలు చేస్తున్నారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు మంజీరా జలాలు కొంత వరద పోటీ ఎక్కువగా ఉండడంతో ఇక్కడ ప్రజలు కొంత ఆందోళన చెందుతున్నారని చెప్పుకోవచ్చు. ఏడుపాయల అమ్మవారికి ఆలయాన్ని దారులన్నీ ఇప్పటికే మూసివేశారు. భక్తులు ఆలయం వైపు రావద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. మంజీరా నది ఉగ్ర రూపానికి ఏడుపాయల ఆలయం వద్ద కొట్టుకుపోయిన షెడ్డు కారణంగా ఆయా తాత్కాలిక షెడ్లు కూడా కొట్టుకుపోతున్న నేపథ్యంలో ఇప్పటికైతే ముందస్తు చర్యలు అయితే పోలీసులు చేపట్టారని చెప్పుకోవచ్చు. అటు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కూడా ఈ విషయం పైన ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఎన్విరాన్మెంట్ అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. మంజీరా పరివాహక ప్రాంతాల్లో పంట కూడా వేలాది ఎకరాల్లో నష్టపోయిందని చెప్పుకోవచ్చు. రైతులు, పశువుల కాపర్లు, మత్స్యకారులు అటుగా వెళ్ళవద్దని సూచనలు అయితే చేస్తున్నారు.
అంటే దాదాపు 45 రోజులుగా కూడా గుడిని మూసివేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇంకా ఎన్ని రోజులు మూసేసే అవకాశం ఉంది? అయితే ఈ మంజీరా నదికి మహారాష్ట్ర నుంచి ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తున్న కారణంగా అంటే ఇప్పుడు సింగూరు ప్రాజెక్టు సంబంధించి వరద ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ మంజీరా మహారాష్ట్రలో ప్రారంభమవుతుంది కాబట్టి గోదావరి నది ఉపనది ఇది. అయితే అక్కడ నుంచి ఎగువన వరద తగ్గితేనే మాత్రం ఇక్కడ గేట్లు అయితే తగ్గించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే సింగూరు ప్రాజెక్టుకున్న 17 గేట్లలో 10 గేట్లు అయితే ఎత్తారు. ఈ నేపథ్యంలో అక్కడ వరద ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రవాహం ఎక్కువ ఉన్న నేపథ్యంలో కిందికి కూడా ఎక్కువ స్థాయిలో క్యూసెక్కులు నీటి అయితే వదులుతున్నారు. సింగూరు ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి మట్టం 29 టీఎంసీలు అయినప్పటికీ ప్రస్తుతం 17 టీఎంసీలే కొనసాగిస్తారు. ఎందుకంటే ప్రాజెక్టుకు కొంత గేట్ల విషయంలో కావచ్చు, ఇతర స్పిల్వే విషయంలో కొంత ప్రమాదం ఉందని చెప్పి ఎన్డీఎస్ఏ కమిటీ అప్పట్లో నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులో నీరు తగ్గిన తర్వాత మరమ్మతు కార్యక్రమాలు కొనసాగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సింగూరు ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కువ నీరు స్టోర్ చేసే అవకాశం లేని నేపథ్యంలో ఎక్కువ స్థాయిలో గేట్లు వదులుతూ ఉన్నారు, పైకి ఎత్తుతున్నారు. ఈ నేపథ్యంలో వరద ప్రభావం కారణంగా దిగువకు కూడా నీరు ఎక్కువ స్థాయిలో వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే అటు ఏడుపాయల కావచ్చు, పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా మంజీర నీరు అయితే ప్రవహిస్తుంది. దీంతో అమ్మవారి ఆలయాన్ని మేలే వహిస్తూ ఉంది. ఎవరైతే ఇప్పుడు ఈ మంజీర ప్రవాహం తగ్గితే కానీ అమ్మవారి ఆలయాన్ని మరీ పూర్తి స్థాయిలో తెరిచే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడైతే 2 వారాలు దాటి పరిస్థితి ఇంకా ఇలాగే కొనసాగించే అవకాశం ఉంది. ఎందుకంటే ఎగువన భారీ వర్షాలు కురుస్తున్నాయి. తర్వాత వర్షాకాలం పూర్తిగా పోతేనే మంజీరా జలాలు కొంత ప్రవాహం తగ్గే అవకాశం ఉంటుంది. ఆ తర్వాతే ఏడుపాయల అమ్మవారి పూర్తి స్థాయి దర్శనాలు కొనసాగించే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ నాగేష్.